హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో మైకిల్ అనే ఒక అంకుల్ ఉన్నాడు. ఈ అంకుల్కి సైమన్ అనే ఒక బాబు ఉన్నాడు. ఒకరోజు మైకిల్ అంకుల్ సైమన్ అన్నను తీసుకొని బయటికి వెళ్ళాలని అనుకున్నాడు. పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉన్న డాంకీని తీసుకొని మైకిల్ అంకుల్ సైమన్ అన్న కలిసి బయటికి వెళ్తున్నారు. పిల్లలు, దారిలో ఈ డాంకీ మీద సైమన్ అన్నను కూర్చోబెట్టి మైకిల్ అంకుల్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు దారిలో వెళ్తున్న ఒక ఆయన ఆగి, నీకేమన్నా బుద్ధుందా బాబు? నువ్వు చూస్తే చాలా చక్కగా బలంగా ఉన్నావు. మీ డాడీ ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, నువ్వేమో హ్యాపీగా డాంకీ మీద కూర్చున్నావు. ఆయన పెద్ద వయసు, ఆయన్ని ఎక్కించుకొని నువ్వు కింద దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. పిల్లలు, అయ్యయ్యో, అంకుల్ చెప్పింది నిజమే కదా అని మైకిల్ అంకుల్ని డాంకీ మీద కూర్చోబెట్టాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలో వెళ్తున్న మరొక వ్యక్తి ఈ అంకుల్ని చూసి, ఇంత పెద్దగున్నాడు, ఎంత హ్యాపీగా డాంకీ మీద కూర్చొని వెళ్తున్నాడు, పాపం వాళ్ళ కొడుకును నడిపిస్తున్నాడు, ఏం తండ్రో ఏంటో, పిల్లోడిని డాంకీ మీద ఎక్కించి ఈయన నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అన్నారు. పిల్లలు, ఆ మాట విన్న ఈ అంకుల్, అయ్యయ్యో, నన్ను చూసి అలా అనుకుంటున్నారా? నాకు మా బాబు అంటే చాలా ఇష్టం. మా బాబు ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండాలని వాడి కోసం నేను కష్టపడటానికి ఏ మాత్రం వెనుకాడను. నానా సైమన్, నా మాట విని ఈ డాంకీ మీద నువ్వు కూర్చో నానా అని అంటుంటే, అప్పుడు సైమన్ అని అంటాడు, వద్దు డాడీ, ఇందాకే ఒక అంకుల్ అన్నాడు కదా, నీకేం తక్కువ, మంచిగా బలంగానే ఉన్నావు కదా, మీ డాడీని కూర్చోబెట్టు అని అన్నాడు కదా డాడీ, అసలు ఎక్కను డాడీ అని అంటుంటే, లేదు నాన్న, పర్వాలేదు, మన ఇద్దరం కలిసి డాంకీ మీద ప్రయాణం చేద్దాం అని మైకిల్ అంకుల్ చెప్పారు. పిల్లలు, అప్పుడు సరే డాడీ అని ఇద్దరు డాంకీ మీద వెళ్తా ఉన్నారు. పిల్లలు, ఇంతలో మరొక ప్రయాణికుడు వాళ్ళిద్దరిని చూసి, ఏమైంది వీళ్ళకి, కాళ్ళు బాగానే ఉన్నాయిగా, ఆరోగ్యం చాలా బాగుంది కదా, ఇద్దరూ కలిసి ఆ బక్క చిక్కిన డాంకీ మీద ఎక్కి కూర్చోకపోతే నడవచ్చు కదా, పెద్ద ఎక్కి కూర్చున్నారు డాంకీ మీద, పాపం ఆ డాంకీ వీళ్ళిద్దరిని మొయ్యలేక ఎన్ని తిప్పలు పడుతుందో అని మరొక వ్యక్తి అన్నాడు. పిల్లలు, అప్పుడు ఈ అంకుల్ ఇంకా వాళ్ళ సన్ వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, సరేలే నాన్న, మన ఇద్దరం దిగి నడుచుకుంటూ వెళ్దాం, దీన్ని కూడా పట్టుకొని వెళ్దాం అని అంటుంటే, మైకిల్ అంకుల్ సైమన్ అన్న ఇద్దరు కిందికి దిగి డాంకీతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి దారిలో వీళ్ళని చూసి, అయ్యయ్యో, మీకేమన్నా బుర్ర ఉందా, ఇద్దరూ నడుస్తున్నారు డాంకీ ఉండంగా, ఎవరో ఒకరిని ఎక్కించచ్చు కదా అని అన్నారు. పిల్లలు, మైకిల్ అంకుల్ సైమన్ అన్న ఇద్దరూ ఆలోచించి, నేనెక్కితేనేమో నువ్వు బలంగా ఉన్నావు, నీకేం తక్కువ అని అంటున్నారు, అలాగని డాడీని ఎక్కిస్తేనేమో ఇంత పెద్ద ఆయనది నడవచ్చు కదా, పిల్లోడిని నడిపిస్తున్నావు అని తిడుతున్నారు. సరే అని చెప్పి ఇద్దరం ఎక్కితేనేమో ఇద్దరు బలంగా ఉన్నారు, పాపం ఆ డాంకీ బక్క చిక్కింది, మొయ్యలేపోతుంది అని అంటున్నారు. సరే డాడీ, ఒక పని చేద్దాం, నువ్వు 2 కాళ్ళు, నేను 2 కాళ్ళు, ఇద్దరం తలా 2 కాళ్ళు పట్టుకొని డాంకీని మన ఇద్దరు షోల్డర్స్ మీదకి ఎక్కించుకొని వెళ్దామని చెప్పి ఈ ఫాదర్ అండ్ సన్ డాంకీ 2 కాళ్ళు ఒకళ్ళు, మరి 2 కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని డాంకీని మోసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా వింటుంటే. నిజమే పిల్లలు, ఈ లోకంలో ఉన్న మనుషులు మాటలు మారుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమి అనిపిస్తే అది చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఇందాకేమో ఒకలాగా, నెక్స్ట్ ఏమో మరొకలాగా, చాలా క్విక్గా పరిస్థితులను బట్టి మనుషులు కూడా మారిపోతుంటారు. నిజమే, స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్ చాలామంది మీతో దోస్తు చెప్పిన వాళ్ళు సడన్గా కట్టి చెప్తారు, ఎంత బాధేస్తుందో కదా, అరే వీడు నిన్నే కదా నాతో చాలా క్లోజ్గా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు, సడన్గా ఈరోజు మాట్లాడడం మానేశాడు, కొత్త ఫ్రెండ్ రాగానే వాడికి దోస్తు చెప్పి నన్ను వదిలిపెట్టేశాడు అని చాలాసార్లు మనుషుల యొక్క బిహేవియర్లో ఉన్న మార్పును బట్టి మనకు చాలా బాధేస్తుంటుంది కదా. పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంఘటన ఇలాంటిదే జరిగింది. ఒకరోజు యెరూషలేములో ఉన్న బేత్ పగే అనే ఒక ఊరికి యేసయ్య వచ్చాడు. పిల్లలు, అక్కడికి వచ్చిన తర్వాత తన డిసైపుల్స్లో ఇద్దరిని పిలిచి, మీరు కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ ఒక ఇంట్లో డాంకీ కనిపిస్తుంది, ఆ డాంకీని వాళ్ళు కట్టేసి ఉంచుతారు, దాన్ని విప్పుకొని తీసుకొని వచ్చేయండి. ఒకవేళ అక్కడున్న ఆ ఓనర్ వాళ్ళు, ఎందుకు తీస్తున్నా బాబు మా డాంకీ అని ఎవరన్నా నిన్ను అడిగితే, ఇది యేసయ్యకు కావాలంట అని చెప్పండి అని అన్నారు. పిల్లలు, అలాగే యేసయ్య అని ఇద్దరు డిసైపుల్స్ ఒక ఇంటికి వెళ్ళి యేసయ్య చెప్పినట్లుగానే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక
కట్టబడి ఉన్న డాంకీ కనిపించింది పిల్లలు. ఆ డాంకీని కట్టిన తాడుని ఓపెన్ చేసి డాంకీని ఏసై దగ్గరికి తెస్తుంటే ఏసై అన్నట్టుగానే ఆ ఓనర్ అంకుల్ అన్నాడు, ఏ బాబు ఏంటి నా డాంకీని తీసుకెళ్ళిపోతున్నావు అని అంటే, అప్పుడు ఆ అంకుల్ అన్నారు, లేదండి లేదు, ఈ డాంకీని ఏసయ్య తీసుకురమ్మన్నాడు, ఆయనకి కావాలంట అంటే, ఓకే ఏసైకా, సరే సరే తీసుకెళ్ళు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆ డాంకీని కట్టి ఉన్న ఆ తాడును ఓపెన్ చేసి డాంకీని ఏసై దగ్గరకు తీసుకొస్తారు పిల్లలు. ఎప్పుడైతే డాంకీని ఏసై దగ్గరకు తెచ్చారో ఆ డాంకీ మీద ఏసైని కూర్చోబెడతారు. ఎప్పుడైతే ఏసయ్య ఆ డాంకీ మీద ప్రయాణమై వస్తున్నాడో ఆ ఊరిలో ఉన్న ప్రజలంతా వారి ఇళ్లలో నుంచి కాస్ట్లీ బట్టలన్నీ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద ఆ బట్టలు పరిచారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, కొంతమంది అయితే అక్కడ ఇక్కడ కనిపించిన మట్టలు కొమ్మలు అన్నీ తెచ్చి ఆ రోడ్డు మీద పరిచారు పిల్లలు. అప్పుడు యేసయ్య ఎంత సంతోషం అనిపిస్తుందో కదా. అందరూ యేసయ్యను గొప్ప చేస్తూ దావీదు పేరట వచ్చేవాడికి జయము కలుగును గాక అని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక, హోసన్న జయము అంటూ అందరూ యేసయ్యను పొగుడుతూ ప్రేజ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆయనని ఒక రాజుగా గుర్తించారు. నిజమే పిల్లలు, యేసయ్య ఇలా గాడిద మీద ప్రయాణం చేసి వస్తాడని ఎప్పుడో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. నిజంగా చెప్పినట్లుగానే చాలా ఇయర్స్ తర్వాత యేసయ్య ఆ ప్రవచనాల ప్రకారమే మరి గాడిద మీద ప్రయాణమై వెళ్ళాడు పిల్లలు. ఆ దారంతా యేసయ్యను ఘనపరుస్తూ యెరూషలేములో ఉన్న దేవుని మందిరం దగ్గరకు వెళ్ళారు పిల్లలు. అయితే యేసయ్య ఆ డాంకీ మీద నుండి దిగి యెరూషలేము మందిరంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా మంది బిజినెస్ చేస్తుంటారు. అంటే మందిరంలో అమ్మకాలు జరుగుతుంటాయి, కాయిన్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, పావురాలు గువ్వలు కోళ్ళు అమ్ముతా ఉన్నారు. అసలు దేవుని మందిరంలో ప్రేయర్ చేయాల్సింది పోయి అంత బిజినెస్ లాగా జరుగుతూ ఉంది. అసలు యేసయ్యకి అక్కడికి వెళ్ళేసరికి ఎంత కోపం వచ్చిందో తెలుసా పిల్లలు. ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందా? అమ్మా, కోపం వస్తే కొంతమంది అయితే ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్పీడ్గా. ఏది ఏమైనా కోపం వచ్చినప్పుడు మనం చాలా రకరకాలుగా రెస్పాండ్ అవుతాం కదా. మరి యేసయ్యకి కూడా మొట్టమొదటిసారి అక్కడ చాలా కోపం వచ్చింది పిల్లలు. వెంటనే దగ్గరలో ఉన్న ఒక కొరడా తీసుకొని అక్కడున్న వాళ్ళందరినీ కోపంతో, ఇక్కడ నుండి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి, ఇక్కడ ఎవ్వరూ వ్యాపారం చేయొద్దు, ఇది ఏమనుకుంటున్నారు, ఇది దేవుని పరిశుద్ధమైన మందిరం, ఇది పరిశుద్ధంగా ఉంచవలసిన అవసరత ఉంది, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మీరు దేవుని వాక్యంలో చదవలేదా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని రాయబడింది కదా. అలాంటి ప్రార్థనా మందిరాన్ని ఒక వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. నాకు చాలా కోపం వస్తుంది, త్వరగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ బిజినెస్ కాదు జరగాల్సింది, ఇక్కడ ప్రార్థన జరగాలి అని చెప్పాడు పిల్లలు. యేసయ్య కోపంగా వాళ్ళందరినీ కొరడాతోటి అక్కడున్న టేబుల్స్ని అక్కడున్న మనుషుల్ని బెదిరిస్తుంటే ఆ టేబుల్స్ అన్ని కింద పడేసి చిందరవందర చేసేసరికి అప్పటి వరకు యేసయ్య ఎంత కామ్గా ఉన్నాడు, ఎంత ప్రేమను చూపించాడు. సడన్గా యేసయ్య ఎంత కోపం చూపించేసరికి అందరికీ భయం వేసేసింది పిల్లలు. మీకు కూడా భయం వేస్తుంది కదా. అరే ఇక్కడికి రారా, బెల్ట్ ఏది, చెప్పిన మాట వినవా, బెల్ట్ పట్టుకరండి అనగానే, మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నీకు దండం పెడతా మమ్మీ, కొట్టకు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని మనం చాలా భయపడతాం కదా. మరి యేసయ్య కొరడా పట్టుకునేసరికి అందరికీ భయం వేసేసింది పిల్లలు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టి పక్కకు పారిపోయారు పిల్లలు. ఆ సమయంలో శాస్త్రులకు పరిసయ్యులకు అక్కడున్న లీడర్స్ అందరికీ కోపం వచ్చింది. ఏంటి ఈయన ఈ మందిరంలో పెద్ద లీడర్ లాగా చేస్తున్నాడు అని అందరూ సీరియస్గా చూస్తుంటే యేసయ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. అంతేకాదు అంత కోపంలో ఉన్న యేసయ్య దగ్గరకు చాలామంది సిక్ పీపుల్ వచ్చారు. ఎప్పుడన్నా మనం కోపంలో ఉన్నామనుకోండి, అప్పుడు మనతో ఎవరన్నా మాట్లాడడానికి దగ్గరకు వచ్చారనుకోండి, ఏంటన్నా ఏమైంది అని అంటుంటే, వెళ్ళిపో నేను అసలు నీతో మాట్లాడను అని చెప్పి కోపంగా రెస్పాండ్ అవుతాం కదా. కానీ యేసయ్య ఎంత గొప్పవాడు పిల్లలు. అందరినీ అంత కోపంతో వెనక్కు పంపించిన ఆ యేసయ్య దగ్గరకు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వ్యాధులతో ఉన్నవాళ్ళు వస్తే యేసయ్య వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరికి తీసుకొని ప్రేమతో వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. చూసారా పిల్లలు, యేసయ్య
కోపం తప్పు చేస్తున్న వారి మీదే కానీ తన దగ్గరకు వచ్చే వాళ్ళ మీద అస్సలు కాదు పిల్లలు. అవసరతల్లో, అనారోగ్యంలో, కష్టంలో, బాధల్లో ఉన్నవారు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని కాదనకుండా అందరినీ స్వస్థపరిచి వారికి ఉన్న రోగాల నుంచి వారిని విడిపించాడు. పిల్లలు, ఇంతవరకు అక్కడున్న ప్రజలంతా ఏమని కేకలు వేశారు? దావీదు రాజు స్తుతించబడును గాక, ప్రభు స్తుతించబడును గాక, హోసన్నా అని కేకలు వేసిన ఆ ప్రజలు సడన్గా 1 వీక్లో ఏం చేశారో తెలుసా? ఈ యేసును సిలువ వేయండి, ఈయన బ్రతకడానికి వీల్లేదు, ఈ యేసును సిలువ వేయండి అని కేకలు వేశారు. ఏ నోరులైతే దేవుని స్తుతించాయో ఆ నోరులే యేసయ్యను సిలువ వేయమని చెప్పారు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. పోయిన వారం దేవుని స్తుతించిన వారు గుడ్ ఫ్రైడే రోజు, అనగా ఈ ఫ్రైడే యేసయ్యను సిలువ వేసిన రోజు కదా, ఆ రోజు అందరూ గట్టిగా కేకలేస్తూ మాకు యేసయ్య సిలువ వేయటం మేము చూడాలి, యేసయ్యను సిలువ వేయండి అని అన్నారు పిల్లలు. అక్కడున్న పిలాతు మన దేశంలో పస్కా పండుగలో ఎవరినైనా ఒకరిని జైల్లో నుంచి బయటికి తేవాలి కదా, ఈ యేసయ్యని చూస్తుంటే ఏమి తప్పు చేసినట్టు అనిపించట్లేదు. అయితే మరి మీరందరూ చెప్పండి, ఈ పస్కా పండుగ సందర్భంగా యేసయ్యని వదిలేద్దామా అని అంటుంటే లేదు లేదు, యేసయ్యని వదలటానికి వీల్లేదు, యేసయ్యను సిలువ వేయాలి అని కేకలేస్తా ఉన్నారు పిల్లలు. అయితే మరి ఇప్పుడు నన్ను ఒకరిని రిలీజ్ చేయాలి కదా, ఎవరిని పంపిద్దాం? బరబ్బా అనే ఒక ఖైదీ ఉన్నాడు. ఆయన చాలా మందిని చంపేశాడు, ఎంతో పెద్ద దొంగతనాలు చేస్తుండేవాడు. అలాంటి వాడు జైల్లో ఉన్నాడు. ఎవరినైనా ఒకరిని బయటికి తీసుకురావాలి కదా. అయితే ఆ దొంగను బయటికి తీసుకొస్తే మిమ్మల్ని ఇంకా చంపుతాడు, మీ దగ్గర డబ్బులు దొంగతనం చేస్తాడు. ఈ యేసయ్య దగ్గర అయితే ఏ తప్పు లేదు కదా, కాబట్టి యేసయ్యను వదిలేస్తానంటే అందరూ ఏమన్నారో తెలుసా? మాకు ఆ దొంగే కావాలి కానీ యేసయ్య మాకొద్దు, యేసయ్యను సిలువ వేయాలి అని అందరూ కలిసి యేసయ్యను సిలువకు అప్పగించారు. చూసారా పిల్లలు, మనుషులు ఎలాగ మారిపోయారో? పరిస్థితులు బట్టి మనుషుల మాటలు మారిపోతాయి పిల్లలు. కానీ మన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా? మనందరి కోసం తన ప్రాణం ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఎన్ని ప్రాబ్లమ్స్ తన ముందు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది యేసయ్యను మాటలతో బాధ పెట్టినా, మోసం చేసినా, నమ్మక ద్రోహం చేసినా యేసయ్య వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అంతేకాదు పిల్లలు, యేసయ్యను సిలువ మరణం పొందకుండా ఆపడానికి సాతాను ప్రయత్నం చేశాడు. అలాగే సాతాను కొంతమంది మనుషులను వాడుకొని యేసయ్యను సిలువకు ఎక్కనీయకుండా చేయాలని అనుకున్నాడు. కానీ యేసయ్య మాట మీద నిలబడేవాడు. పరలోకం నుండి మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఎంతమంది ఎన్ని అన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా మన కోసం చావటానికి వచ్చిన యేసయ్య ఖచ్చితంగా అన్న మాట చేసి చూపించాడు. పరిస్థితులను బట్టి మనుషుల్లాగా మారిపోలేదు. చెల్లి తమ్ముడు, ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇందాక మనం చూసాం కదా, అక్కడున్న మైకిల్ అంకుల్, సైమన్ అన్నను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. ఆ సైమన్ అన్నను ఎక్కనివ్వలేదు, మైకిల్ అంకుల్ని ఎక్కనివ్వలేదు. ఇద్దరు కలిసి ఎక్కినా ఇద్దరిని తిడుతున్నారు. అందుకని మనుషుల్ని సంతోషపెట్టడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషులేమో పరిస్థితులను చూసి ఎవరికి ఏమి తోచితే అది మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు, మనుషుల మాటలు పరిస్థితిని బట్టి మారిపోతాయి, కానీ మన యేసయ్య మాటలు ఎప్పుడు మారో పిల్లలు. ఒకసారేమో మనుషులు యేసయ్యకే జయము, దావీదు కుమారుడికే జయము అని కేకలు వేస్తూ స్తుతించిన ఆ ప్రజలే మరుసటి వారానికి యేసయ్యను సిలువ వేయండి అని కేకలు వేశారు. నిజమే పిల్లలు, మనుషుల మాటలు మారుతాయి, మన యేసయ్య మాట ఎప్పుడూ మారదు. అయితే మీకు ఇంకో విషయం చెప్పనా? ఆ డాంకీని ఓనర్ అంకుల్ కట్టేశారు. బహుశా మనం ఇలా ఆలోచిద్దాం, డాంకీ నిన్ను యేసయ్య రమ్మంటున్నాడు, వస్తావా అని అంటే, నన్నా, నేను ఒక డాంకీని, నన్ను యేసయ్య కోరుకున్నాడా? ఎవరికైనా కోపం వస్తే నా పేరు ఉపయోగించుకొని తిట్టుకుంటారు, నా మీద యేసయ్య ఎక్కాలని ఆశపడుతున్నాడా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అలా అనుకొని ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు ఆ డాంకీ దేనికైతే కట్టి ఉందో దాన్ని వదిలేశారు. అంటే పిల్లలు, యేసయ్య దగ్గరకు రాకుండా మనల్ని కట్టివేస్తున్న పాపం ఏంటి? ఆలోచన చేద్దాం.
ఆ కట్ల నుండి డాంకీని విడిపించి యేసయ్య దగ్గరకు ఫ్రీగా తీసుకొని వచ్చారు. నిజమే పిల్లలు, ఏదన్నా యానిమల్ని మనం తీసుకెళ్ళాలంటే దానికి చైన్ వేసి లేదా తాడు కట్టి తీసుకురావాలి. అది యేసయ్య దగ్గరకు రావడానికి దాన్ని కట్టుకొని తీసుకురావాల్సిన అవసరం లేకుండా అదంతలా అదే యేసయ్య దగ్గరకు ఎంత ప్రేమతో వచ్చింది కదా. అంతేకాదు పిల్లలు, ఈ డాంకీ తన మీద యేసయ్యను క్యారీ చేసింది. మీకు విషయం తెలుసా? డాంకీ యేసయ్యను క్యారీ చేసినంతసేపు అందరూ డాంకీని గొప్పగా చూశారు. యేసయ్య డాంకీ మీద కూర్చున్నారు, కానీ ఈ చీరలు, ఈ బట్టలు, విలువైన ఆ కాస్ట్లీ డ్రెస్సుల మీద కాలు పెట్టింది ఎవరు పిల్లలు? ఎస్, డాంకీ కదా. డాంకీ యేసయ్యను మోసినంత వరకు డాంకీకి చాలా వాల్యూ ఉంది. ఒక్కసారి యేసయ్య దాని మీద నుండి దిగాక ఎవ్వరూ దానికి కాస్ట్లీ బట్టలు దారిలో పర్వాలేదు, మట్టలు కూడా వేయలేదు పిల్లలు. అంటే ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. మన లైఫ్ ఎప్పుడు వాల్యుబుల్గా ఉంటుంది అని అంటే మనం కూడా జీసస్ని మన గుండెల్లో మోసినప్పుడు. డాంకీ అయితే దాని మీద యేసయ్యని ఎక్కించుకుంది. మనమైతే మన హృదయంలో యేసయ్యని మోసేవారిగా ఉంటే యేసయ్య మనతో ఉన్నంత వరకు మనకు ఎప్పుడు విలువ ఉంటుంది పిల్లలు. అలాగే మన లైఫ్ కూడా ఎంతోమంది మనల్ని చూసి దేవుని మహిమ పరిచేలాగా మనం ఉండాలని ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిల్లలు, ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. అందరూ ఏం చెప్తున్నారో అది మనం చెప్పడం కాదు. నిజంగా మనం ఏమి చెప్పాలని అనుకుంటున్నామో అదే మనం చెప్పాలి. నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు కదా పిల్లలు. నిజంగా నీవు కూడా యేసయ్యను హృదయపూర్వకంగా ప్రేమిస్తే నువ్వు కూడా పరిస్థితులను బట్టి మారకుండా యేసయ్యను వర్షిప్ చేసే వ్యక్తిగా ఉండాలి. ఓకేనా? ఈ రోజు నుంచి అలా ఉంటారు కదా. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మనుషుల మాటలు పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని, పరిస్థితి మారితే మనుషుల మాటలు కూడా మారిపోతాయని ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దాని కట్లను తెంపి దాని మీద నీవు ఎక్కి డాంకీకి గ్రేట్ వాల్యూ ఇచ్చావు ప్రభువా. అలాగే మా జీవితాల్లో కూడా మీరున్నంత వరకు మాకు విలువ ఉంటుందని, అందరూ మమ్మల్ని చూసి నిన్ను పొగిడే రీతిగా మేము ఉంటామని ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడారు. డాంకీ ఎలాగైతే తన మీద జీసస్ను మోసిందో, ఈ రోజు నుండి ఈ కిడ్స్ స్టోరీ టైం వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయాల్లో యేసును మోసేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా మేము ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్క్స్ నేర్చుకుందామా? కీర్తనలు 34:1, సామ్ 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదని. మరోసారి నేర్చుకుందామా? కీర్తనలు 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను. సామ్ 34:1. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. సైమన్ అన్న డాంకీ మీద ప్రయాణం చేస్తుంటే చూసిన వాళ్ళు ఏమన్నారు? మైకేల్ అంకుల్, సైమన్ అన్న ఇద్దరు కలిసి డాంకీ మీద ప్రయాణం చేస్తుంటే చూసిన వారు ఏమన్నారు? యేసయ్య దగ్గరకు రావాలి అంటే దేని నుండి మనం విడుదల పొందాలి? ఎవరు ఉన్నంత వరకు డాంకీకి విలువ వచ్చింది? ప్రార్థన జరగాల్సిన మందిరంలో ఏమి జరుగుతుంది? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.